హాయ్ అండి. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే రోజ్ ఫ్లవర్స్ అండ్ సెయింట్ జాజులండి. ఆల్మోస్ట్ నైట్ అన్నీ కోసేసానండి. సెయింట్ జాజులు, తీగ మల్లి, సన్నజాజులు కోసి పూజకి వాడేసుకున్నానండి. సాటర్డే కదండి, నాకు సాటర్డే రోజు నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటానండి ఈవినింగ్. అలా వాడేశాను. ఇవి జస్ట్ నిడువు మల్లి అంటారండి మా పక్క. కొంచెం ముద్దగా ఉంటుంది ఫ్లవరు. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, స్మెల్ వస్తుందండి ఇది. రోజ్ కూడా మంచి స్మెల్తో చాలా చాలా బాగుంటుందండి ఇది. ఈ రోస్ని నేను గార్డెన్లో పెట్టి కనీసం ఒక 2-3 మంత్స్ అయిందండి. కానీ అది పెద్ద మొక్క ఒకటి, మళ్ళా పక్కన ఇంకొక మొక్క, 2 మొక్కలు పెట్టానండి. పెద్ద మొక్క కూడా పూస్తుంది, కానీ పెద్ద మొక్కది మీకు నేను చూపించలేదండి. చిన్న మొక్కకి ఎన్ని ఫ్లవరింగ్స్ వచ్చాయో చూడండి. ఇవి ఓన్లీ చిన్న మొక్క నుంచే తీసానండి. కనీసం మనకి గులాబీ మొక్కలు కొద్ది రోజులు ఫ్లవరింగ్ ఆగుతుంది కదండి, నాకు ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయండి. అంటే ఎక్కువ రాకపోయినా కనీసం మ్యాక్సిమం 2-3 ఫ్లవర్స్ అన్న డైలీ పూస్తాయండి. కానీ ఇవాళ ఒక అద్భుతం ఏంటంటే అండి, నేను మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్తో నన్ను ఏదో ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించిందండి నా మనసుకి. ఏంటి ఇలా ఉంది, ఏంటి స్మెల్ ఏంటి, ఎక్కడి నుంచి అనేసి నాకు అది పన్నీర్ రోస్ ఏమో అనే డౌట్ వస్తుందండి. అంటే స్మెల్ నాకు తెలుసు కాబట్టి అదే ఉంటుందేమో అనేసి నేను బయటికి వచ్చే మొక్క దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ బ్లూమ్ అయి ఉందండి. నాకైతే మైండ్ చాలా చాలా రిలీఫ్, సంతోషం వేసిందండి. ఈ హ్యాపీ మూమెంట్ని మీతో కూడా షేర్ చేద్దామని ఇవాళ మీతో ఈ హ్యాపీ మూమెంట్ని షేర్ చేస్తున్నానండి. ఈ మల్లెలైతే ఈ మధ్య చాలా ఎక్కువ పూసాయండి. నాకు వ్లాగ్ చేయడానికి నాకు టైమే దొరకలేదు, అందువల్ల నేను చేయలేదండి. ఇప్పుడు కొంచెమే పూసాయండి, కానీ నాకు ఇవన్నీ పూజకి నేను తీసుకుంటానండి. నైట్ ఆల్రెడీ తీగ మల్లి, సన్నజాజులు అన్నీ కోసి పూజకి వాడేశానండి. ఈసారి వ్లాగ్లో అవి కూడా చూపిస్తానండి. ఇవన్నీ నా గార్డెన్లో వచ్చే ఫ్లవరింగ్ అండి. ఇప్పుడు మనకి మందారాలు పెద్దగా పూయవండి, సీజన్ కొంచెం తగ్గింది కదా, అందువల్ల ఇవి బయో ఎంజైమ్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఫ్లవరింగ్ వస్తూ ఉంటుందండి. హ్యాపీ అండి, చాలా హ్యాపీ. నా హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.